నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో కొన్ని విషయాల్లో ఆటంకాలు, చిక్కులు, అడ్డులు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాల్లో? వృత్తి విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, చుట్టూ ఉండే వారి మిత్రులు కానీ, శత్రువులు కానీ, వారితో వివాదాల విషయంలో కానీ చికాకులు ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండడం అవసరం. అయితే సింహరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ప్రేమ ఫలించే అవకాశం ఉంది. కొన్ని వివాహ నిశ్చయం కాని వారికి వివాహాలు నిశ్చయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకైతే కొంత జాప్యం కనిపిస్తూ ఉంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఏప్రిల్ మొదటి 2 వారాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఆఖరి వారాలు మీ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారికి ఆల్రెడీ ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉంటారో మీరు మాత్రం విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాలి. ఇలా శ్రద్ధ వహించినట్టయితే అదృష్టం కలిసి వస్తుంది. శ్రద్ధ వహించకుండా అయితే అదృష్టం కలిసి రాదు. ఈ విషయాల్లో కష్టపడిన దానికైతే కష్టపడటంలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఎడ్యుకేషన్ విషయమే కాదు, పనుల విషయం కానీ, ఏమైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కూడా చికాకు పెట్టడము, ఒక కొలిక్కి రాకపోవడము, కోర్టు సమస్యల దగ్గర నుంచి చికాకులు, ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సింహరాశి వారికి మాసం అంతా. కానీ ఓర్పు సహనంతో వాటిని ఎదుర్కొన్నట్టయితే ఫలితాలు చాలా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చికాకు కలిగించిన, ఆలస్యం అవుతున్న, అవ్వదని తెలిసిన నిరాశ చెందకుండా ప్రయత్నం అన్నది పాజిటివ్ వేలో చేసినట్టయితే సింహరాశి వారి మాసంలో చక్కటి శుభ ఫలితాలు, శుభ పరిణామాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు, గృహిణులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఏప్రిల్ 16, 17 తర్వాత అనారోగ్య సమస్యలు, శరీరంలో ఇన్ఫెక్షన్స్ కానీ, సడన్గా జలుబు చేయటము, దగ్గు ఇట్లాంటివన్నమాట. కొన్ని ఇన్ఫెక్షన్స్, హీట్ చేయడము బాడీలో, ఇలాంటి విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల కానీ సింహరాశి వారి స్టడీస్, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ స్టడీస్ కానీ, ఆరోగ్యం కానీ, వాళ్ళ ఫుడ్ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. ఇలా శ్రద్ధ వహించకపోతే కొంత అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సంతాన విషయాల్లోనే కాదు, కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి సింహరాశి వారి మాసంలో. కానీ ఎంత కష్టపడినా కూడా, ఇన్ని కష్టాలు, ఇన్ని టెన్షన్స్ వచ్చినా కూడా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మాసంలో సింహరాశి వారికి. కాబట్టి చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయని మనం తెలుసుకుందాం. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏమైనా కానివ్వండి. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ఆదిత్య హృదయం పారాయణం చేయడం ఆదివారాలు, ఏప్రిల్ మాసం అంతా సింహరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం, సూర్య నమస్కారాలు చేసుకోవటం వల్ల కొంతవరకు కోపము, విసుగు, అలసట చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. స్వస్తి.